హాయిగా రుద్రనమక చమకాలతో పరమశివుడికి అభిషేకం జరుగుతుండగా చూడండి, శివలింగం చల్లబడిందా మీ ఊరంతా చల్లబడుతుంది, అందరి కోరికలు తీరుతాయి, అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి నవమి తిథి చక్కగా ఈశ్వరాభిషేకం, మనం సంతోషంగా ఎలా స్నానం చెయ్యమని శాస్త్రం చెప్పిందో అటువంటి స్నానం. భోజనం చేసినప్పుడు కానీ స్నానం చేసినప్పుడు కానీ మాట్లాడకూడదు. స్నానం చేసి విడిచిపెట్టినటువంటి వస్త్రాన్ని తొక్కకూడదు, కాలుతో పైకి ఎత్తకూడదు. నీవు స్నానం ఏ బట్టతో చేశావో ఆ బట్టని నువ్వే పిడుచుకుంటే ఆరోగ్యం. నీ భార్య పిడిస్తే నీకు కావలసినటువంటి భోగములు సమకూరుతాయి. ఇంటిలో ఉన్నటువంటి దాసి కానీ ఆ బట్ట పట్టుకుని జాడిస్తే నీకు ఐశ్వర్యము సమకూరుతుంది. నీ బట్ట నువ్వు పిడుచుకోకుండా ఎవరూ పిడచకుండా తడి బట్ట స్నానం చేసింది ముద్ద కట్టి అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతే, స్నానం చేసిన తర్వాత నేను నదీ స్నానాదుల గురించి కాదు ప్రస్తావించేది, ఇళ్లలో అలాగే వదిలి వెళ్ళిపోతే దరిద్రం సంభవిస్తుంది. హాయిగా రుద్రనమక చమకాలతో